శ్రీ సోమేశ్వర స్వామి దేవాలయం జీడిమాకులపల్లి. ఈ గ్రామం పలమనేరు నుండి 5 కిలోమీటర్ల దూరంలో పశ్చిమాన ఉంది. ఏకిలదొరల పాలనలో జీడిమాకుల పాల్యంగా పిలువబడి తరువాత కాలంలో గ్రామం చిన్నదై జీడిమాకులపల్లిగా జనవాడుకైనది. ఈ గ్రామానికి ఈశాన్యంలో పురాతనమైన శివాలయం కోటపై జరిగిన దాడిలో శిథిలమై ఉండగా పక్కనే నూతనంగా నిర్మించబడినది. గర్భగుడి 13 అడుగుల పొడవు, అంతే వెడల్పు కలిగి 33 అడుగుల ఎత్తైన గోపురం అందముగా ప్రతిమలు తీర్చబడి శిఖరాగ్రమున పంచలోహ ఏకకలశముతో పూరించబడినది. ఈ గర్భాలయంలో సోమేశ్వర స్వామి ఐశ్వర్యపీఠంపై లింగాకారమున కొలువై పూర్వాభిముఖముగా నెలవై భక్తుల పూజలు అందుకుని కోరికలు తీరుస్తున్నారు. ఎదురుగా నంది ప్రతిమ ఉండగా ఇరువైపులా దక్షిణాన వినాయక స్వామి, ఎదురుగా మూషిక వాహనము, ఉత్తరాన పార్వతీదేవి, ఎదురుగా సింహ వాహనములున్నాయి. ఈ గర్భాలయమునకు 24 అడుగుల పొడవు 20 వెడల్పులతో ప్రవేశ మండపం ఉండగా ప్రవేశ ద్వారం పైన ప్రధాన ఉపాలయంలో పార్వతీ పరమేశ్వరుల ప్రతిరూప దర్శనాలున్నాయి. ప్రవేశ మండపంపై నలుమూలల నంది ప్రతిమలున్నాయి. వెలుపల బలిపీఠము, రాతి దీపస్తంభములున్నాయి. ఈ ఆలయం 2021 సంవత్సరంలో పునర్నిర్మాణమై ప్రతిష్ఠ కోసం ఎదురు చూస్తున్నది. ఈ ఆలయం శాలివాహన శకం 1673 సంవత్సరం ప్రమోదోతనామ సంవత్సరం క్రీస్తకం 1751 సంవత్సరంలో ఒకసారి పునర్నిర్మాణమైనట్లు తెలిపే శాసనం పురాతన గుడి ప్రవేశ మండప ద్వారంలో కుడివైపున స్తంభానికి తెలుగులో వ్రాయబడిన అక్షరాలు జీర్ణమై ఉన్నవి. శిథిలమైన పానవట్టం లేని రోలు దిమ్మెలో సున్నం పోసి లింగం తొడిగి ఉండినది. అపురూపమైన ఈ లింగమునకు బ్రహ్మసూత్రము బండరాయికి చెక్కి ఉండినది. ఎదురుగా సింహ ప్రతిమ, పార్వతీదేవి, నంది ప్రతిమలు దొంగల పాలైనట్లు తెలియచున్నవి. ప్రవేశమునకు వెనుక రంగమండపము, దీని వెనుక అంతరాలము, దీని వెనుక గర్భగుడి శిథిలమై ఉండినవి. గర్భాలయ ప్రాంతంలో శివలింగం అలాగే ఉండిపోయి పొలం యజమాని మజ్జిగ సుబ్రహ్మణ్యం పొలం దున్నుతుండగా పైకి లేచినది. ఆయన వెంటనే గ్రామస్తులకు తెలియజేయటంతో వారు ఆలయం నిర్మించుటకు తీర్మానించారు. ఈ ఆలయంలో నిత్య, వార, మాస, పండుగ పర్వములందు ప్రత్యేక పూజలు, శివరాత్రికి వైభవోపేత పూజలు జరుగుతాయి. పూర్వం ఈ ఆలయానికి ఉన్న భూమాన్యాలతో పాటు కోనేరు ప్రాంతాన్ని బ్రిటిష్ పరిపాలనా కాలంలో గుడి శిథిలమై ఉండగా మాన్యములు ఎందుకని రద్దు చేసి శిస్తు కోసం రైత్వారీ పట్టాగా 1802 సంవత్సరంలో మార్పు చేశారు. గ్రామానికి దక్షిణాన ఎత్తైన విశాలమైన బండపై పూర్వకాలం నాటి ఏకిలదొరల కోట శిథిలమై ఉంది. ఈ కోట 120 అడుగుల పొడవు, 100 అడుగుల వెడల్పు, 20 అడుగుల ఎత్తు కలిగి నలుమూలల 30 అడుగుల ఎత్తైన వృత్తాకార బురుజులతో ఉత్తరపు మహద్వారముతో ఉంది. ఉత్తర ద్వారం నుండి సుమారు 1/2 కిలోమీటరు దూరము రాజవీధి ఉండేది. కోటకు చుట్టూ సంత జరిగేది. రాజవీధికి తూర్పున కోటకు ఈశాన్యంలో దండుచే ధ్వంసం కాబడిన వెంకటేశ్వర ఆలయం ఉంది. కోటలో ఏకిలదొరల బంగళా ఉండి శిథిలమైపోయిన పల్లెలతో పాటు పలమనేరుతో కలిసి 24 గ్రామాల పాల్యంగా విజయనగరాధీశుల పరిపాలనలో దొరలచే పాలించబడినది. పూర్వం పాల్యంలోని జనం యొక్క జీవనార్థం ఏకిల నాయిళ్ళు, నాయని చెరువు నిర్మించి దాని కింద ఒడ్డు కట్టి నీళ్ల చెరువు. గ్రామాన్ని సిరి సంపదలతో పాడి పంటలతో సస్యశ్యామలం చేశారు. పూర్వం జీడిమాకులపల్లి పంచాయతీలో పలమనేరుతో పాటు చాలా గ్రామాలు ఉండేవి. పలమనేరు పంచాయతీగా ఏర్పడిన తర్వాత ఈ పంచాయతీ చిన్నదై గ్రామ వైభవం తగ్గినది.